పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు అంటే అది మామూలుగా ఉండదు. అంటే ఒక్కసారి ఆయన డెసిషన్ మామూలుగా తీసుకోరు. అన్నీ చూసి వెరిఫై చేసి నిర్ధారించుకున్న తర్వాతే వేటు వేస్తారు అనేది పార్టీలు. ఎందుకంటే ఈ మధ్యన వరుసగా సస్పెన్షన్స్ జనసేనలో హార్ట్ పుట్టిస్తున్నాయి, వేడి పుట్టిస్తున్నాయి. అదేంటి అంటే ఒక్క మాటకు చెప్పాలంటే అలా పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు అనే కాకుండా పెద్ద శిక్ష విధించారు అని అంతా అనుకోవడం మొదలుపెట్టారట. అయితే మాట్లాడితే ఖచ్చితంగా ఇది వేట, ఇదెక్కడ చోద్యం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముక్కును వలేసుకునే వారు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే మాత్రం ఇటు ఇలా అనుకుంటూనే ఇలా చేస్తేనే వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇలా చేయాల్సిందే అని చెప్తున్నారట. అందుకే జనసేన పవన్ కళ్యాణ్ నోరు విప్పితే వేటు వేస్తున్నారా అనేది ఆ పార్టీలో కొంతమంది మాట్లాడలేకపోతున్న పరిస్థితి అట. తొందరగా ఇమీడియట్గా సస్పెండ్ చేసేస్తున్నారు అనేది. అంటే వారికి అన్యాయం జరుగుతుందా అనేవాళ్ళు కూడా లేకపోలేదు, కనీసం వాళ్ళ గోడు పట్టించుకోరా అనేది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ తనదైన శైలిలో ఇటువంటి వ్యాఖ్యలకు బదులిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే వేగంగా వేటు వేస్తున్నారు అన్నదాన్ని దాని మీద ఆయన మౌనం వీడారు. వేటు వేయడంలో తొందరపడట్లేదు అని చెప్తున్నారు. హద్దు ఎవరైనా మీరితే మాత్రం తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఒక నాయకుడి మీద వేటు పడే ముందు ఆయనకి చాలా సమయం ఇస్తున్నాము, వారికి చెప్పాల్సింది చెబుతున్నాము. అక్కడికి మారకపోతే ఖచ్చితంగా సస్పెన్షన్ చేయడమే మార్గం అని చెప్పి ఆలోచించి అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటున్నారట. ఈ విషయంలో కాస్తంత కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే తాను జనసేనను కొన్ని సూత్రాల ఆధారంగా నడుపుతున్నానని చెప్పారు. అంతేకాదు పార్టీ అంటే కొన్ని నియమాలు నిబంధనలు కూడా ఉంటాయంటున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి అధికారం కోసం మరో దానికోసం ఆలోచిస్తూ చేతులు దులుపుకుంటే కనుక పార్టీని నడపడంలో అర్థం లేదు అని, అప్పుడు ఏకంగా పార్టీని మూసేయడమే మంచిదని కూడా అన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మరెవరూ కానీ పార్టీ లైన్లోనే నడవాలి అన్నది ఆయన అభిప్రాయం. ఎవరైనా గీత దాటితే ఖచ్చితంగా వేటు తప్పదు అనేది పరోక్షంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ మధ్యన కీలకంగా మొన్న అక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి ఆమెను వేటు వేయడం కానీ అంతకుముందు వేటు వేశారు ఇలాగ. సో ఇటువంటి నేపథ్యంలోనే ఆ వేటు మీద జరుగుతున్న నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో దాని మీద తాజాగా క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఈ హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి కాస్తంత హడావుడిలో ఉన్నారు. ఇప్పుడు కాస్తంత అది రిలీజ్ కూడా అయిపోయింది కాబట్టి కాస్తంత రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు పూర్తిగా పాలిటిక్స్ మీద దృష్టి పెట్టడం, ప్రధానంగా పార్టీ మీద వస్తున్న ఆరోపణలకి ఆయన నోరు విప్పి సమాధానం చెప్పడం అయితే మొదలైంది. ఏది ఏమైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పార్టీలో నాయకులందరికీ అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైనా గీత దాటితో మాత్రం వేటు తప్పదు అంటున్నారు.